నేను చెప్పబోయేది మొదటి మాట. దానికన్నా ముందు ఒక చిన్న మాట చెప్పి ధ్యానంలో వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇందాక ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందంటే, అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు కదండి. అప్పుడు ఏమని గుర్తొచ్చిందంటే, నాకు అప్పుడు ఏమనిపించలేదు. నేను ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ప్రభా మీరు ఏర్పరచుకున్న వారిని తీసుకురండి. ఏమో ఇది కడవరి కాలం అయితే మేబీ ఇలాగ ఉండొచ్చేమో, అంటే ఇంత స్వేచ్ఛగా ఆరాధన ఉండకపోవచ్చు, అంటే స్వేచ్ఛగా ఉన్నప్పుడు మనం రాలేకపోతున్నాం కదా, ఇంకా దుర్దినంలో వస్తే ఇంకేమైపోదామా అని అనుకుని ప్రార్థన చేస్తున్నాను. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది పౌలు గారి గురించి. పౌలు గారి సేవ ప్రారంభంలో ఒక రోజు ఏమైందంటే, ప్రార్థన జరుగుతుందని చెప్పి ఆయన విశ్రాంతి దినంన నది దాటి వెళ్తున్నారండి. అక్కడ ఇంకా ప్రార్థన జరగట్లేదు. కానీ పౌలు ఏంటంటే, అందరూ వస్తారేమో, కూడుకుంటారేమో అని అక్కడ ఆయన ప్రార్థన జరుగును అనుకుని ఆ మాట ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసుకుంటానంటే, ఎక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే మనం కూడుకున్న చోటే కదండి, మన ఇంట్లో ప్రార్థించిన ప్రతిసారి మనం సంఘంగా లేకపోతే వ్యక్తిగతంగా లేకపోతే సహవాసంగా మన సహోదరులతో కలిసి ప్రతిసారి మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేను చదువుతాను. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. ఇది ఎవరు రాశారంటే అపొస్తలుల కార్యము లూకా గారు రాశారు. లూకా గారు అక్కడ మేము మాట్లాడుతామని చెప్పారు. లూకా గారు ఒకరే కాదు, లూకాతో పాటు ఎవరున్నారంటే పౌలు గారు. అక్కడ ఏంటంటే ప్రార్థన జరుగుతుందని అనుకొని అక్కడ కూడుకున్నారంట. అక్కడ ఏం ప్రార్థన జరుగుతుందా అంటే జరుగుతుందేమో అని చెప్పి ఆశతో అక్కడికి వెళ్ళారు. ప్రార్థన ఆశతో వెళ్ళినప్పుడు అక్కడ పౌలు గారు లూకా గారు అక్కడ ఇంకెవరు ఉంటారంటే అక్కడ స్త్రీలు ఉన్నారని మనకు కనబడింది. ఇంకెవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉంటాడు. ఖచ్చితంగా మనం కూడిన ప్రతిసారి ఆయన గొప్ప వాగ్దానం కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామం కూడితే ఆయన ఏముంటారంటే ఆయన నిశ్చయంగా ఉంటారని చెప్పిన దేవుడు. మనం ఏం మాట్లాడుకున్నా మన మధ్య ఖచ్చితంగా ఉండే దేవుడు. ఇక్కడ పౌలు గారు జరగడం కూర్చున్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళతో ఆయన టైంపాస్ చేయట్లేదు, మాట్లాడుతుంటే అక్కడ ఒక స్త్రీ వ్యాపారం చేసుకుంటూ ఆయన మాట్లాడేది ఏం చేసిందంట, లక్ష్యం ఉంచింది. ఆమె పనిగట్టుకుని అక్కడికి వెళ్ళలేదు, లేకపోతే పౌలు వస్తారని ఆమె ఊహించలేదు. కానీ ఆమె వ్యాపారం, కానీ ఆమె హృదయం ఎక్కడుందంట, ఆ మాటలందు లక్ష్యం ఉంచింది. ఈ దినాన్ని మనం అందరం పనిగట్టుకుని వచ్చాం కదండి, ఆశతో వచ్చాము. అంటే దేవుని శిలువ ధ్యానాన్ని మనం ధ్యానం చేయడానికి వచ్చాము, వినడానికి వచ్చాము. మరి ఆమె ఆశతో ఏమి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ప్రభుత్వ చిత్తము ఆమె ఆ మాటల మీద లక్ష్యం ఉంచింది. ఆ రోజే తన కుటుంబము రక్షించబడుతుంది. మనము ఈ లేఖనాలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు కూడుకున్నాం కదండి, ఆశతో వచ్చాం. ఇప్పుడే కాదు, మనం ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ప్రభు ఆత్మ ఉంటుంది. ఖచ్చితంగా మనం జరుగుతున్న ప్రతిసారి దేవుడు ఎవరినొకరు మనం తెలియదు, మన కంటికి కనిపించకపోవచ్చు వారి రక్షణ. ఖచ్చితంగా మనం కూడుకున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడంట, కొందరు హృదయాలను తెరుస్తాడు. అవి మనకి ఇప్పుడు కనపడదు. ఎప్పుడు కనపడతాయి చెప్పండి? పరలోక రాజ్యంలో మన గురించి మేబీ సాక్ష్యం ఇవ్వచ్చు, ఖచ్చితంగా సాక్ష్యం ఇస్తాయి. ఆ దినాన్న ఆ సేవకులు మాట్లాడారు, ఆ మాటలు బట్టి మేము ఇలా దర్శనపడ్డామని మన గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. మనకు అక్కడది గొప్ప బహుమానం ఉంటుంది. అందుకే మనం ఎట్టి ప్రయాస చేసినా సరే, అది ఏదైనా సరే మనం ఏమవ్వకూడదంట, నిరుత్సాహపడకూడదు. అందుకే ఇక్కడ కూర్చొని మన అందరికి దేవుడు ఫలాన్ని ఇవ్వమాడు. ఎందుకంటే ఆయన దీన్ని చందలిస్తే తన ఫలాన్ని పోగొట్టుకునే దేవుడు కాదు కదండి, వడ్డీతో సహా ఇచ్చే దేవుడు. అందుకే కూర్చున్న ప్రతి ఒక్కరి దేవుడు ఖచ్చితంగా మనం ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఖచ్చితంగా దేవుడు మన అందరినీ దీవిస్తాడు. అందుకే ఆశతో మనం ఆయన చంద్ర కూర్చున్నప్పుడు ప్రతిసారి ప్రభు దర్శిస్తాడు. ఎన్నో ఘనమైన కార్యాలు కదా. మేము బైబిల్ క్లాస్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అనుకున్నదని నేను ఎందుకు వెళ్ళకూడదేమో అనుకున్నాను. కానీ వెళ్తున్న కొద్దీ నాకు లాస్ట్ క్లాస్ ఎలా అనిపించింది అంటే, సంఘాల్లో ఏం జరగాలంట, కార్యక్రమాలు కాదు కార్యాలు జరగాలి. అంటే కార్యక్రమాలు అంటే అర్థమైందండి, ఫంక్షన్స్, ఈవెంట్స్, బర్త్డేస్, పెళ్ళిళ్ళు, లేకపోతే క్రిస్మస్ సంబరాలు, అవి కాదంట. ఏం జరగాలంట, కార్యాలు జరగాలి. భక్తులు ప్రభు పునరుద్ధారమయ్యాక శిష్యులందరూ కూర్చోటి ఏం జరిగాయంటే కార్యం. అప్పటి నుంచి అంటే అంత ముంచుంది మరింత ఆశ పెరిగింది. ఏం జరగాలి, మనం కూడిన ప్రతిసారి ఏం జరగాలంట, కార్యాలు జరగాలి. అవి ఎలాంటి కార్యాలంటే ఇంకా మనం ఊహించలేని ఊహకమైన కార్యాలు. అంటే మన బట్టి కాదు, ఎవరిని బట్టి, పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఆయన చేయడానికి సిద్ధమే. మనం కూడా ఏం చేయాలంట, ఆయన ఆశకి మనం ఎల్లప్పుడూ సహాయపడాలి. నిరుత్సాహం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది, అవన్నీ మర్చిపోదు. ఇప్పుడు మనం ప్రభు ధ్యానం చేస్తుంటే మనకు అన్ని వాటిని కనబడిపోతూ ఉంటాయి. నాకు ఇచ్చిన మాట కాదు, కానీ నేను నా జీవిత కావాలనుకుంటాను ఇలాంటి మాట నేను ఎప్పుడు ధ్యానం చేయనేమో అనుకునేదాన్ని. అండ్ ఫస్ట్ మాట నేను ఎప్పుడు ధ్యానం చేయను, ఎందుకంటే అటువంటి క్షమాపణ హృదయము నాకు లేదు.
నిజంగా నాకు అంటే క్షమించడం కదండి. అంటే ఎలా క్షమిస్తాను చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఐదుగురు హనీ ఉంది, హనీని ఏదో బాధించింది అని వెంటనే సారీ హనీ అనేస్తాను. అనేసి కాసేపు నాకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాను నేను లోపల, అలా చేసింది ఇలా చేసింది, అమ్మో అలాంటిది ఇలాంటిదని మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం కదా. అలాంటి వారమే కదండి. పైకి మాత్రం సారీ అని సమాధాన పడినా ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాము. కానీ అప్పుడు అనుకున్నాను నేను చాలాసార్లు ఇంకొక నా వెర్షన్ ఇంకొకలా ఉంటుంది, అది మాకు బాగా తెలుసు. మా అక్కది ఎప్పుడు అంటాను, అక్క అన్ని నా పట్ల అగ్రహం చేసినా సరే నేను క్షమాపణ చెప్పేంత యోగ్యత నాకు లేదు, అటువంటి మనసు నాకు లేదు. కానీ నేను ఏం చేస్తానంటే అది మర్చిపోతాను. ఇది ఆల్రెడీ ఒకసారి నేను మీతో షేర్ చేసుకున్నాను, నాకు గుర్తుంది. నేను మర్చిపోతాను. ఎందుకు మర్చిపోతానంటే ఒకరు గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళని పదే పదే అంటూ ఉంటాను. అప్పుడు పదే పదే అంటుంటే ఏంటంటే కోపము ద్వేషం పక్కరిపోయి ఏం చేయలేము, ప్రార్థన చేయడం, వాక్యం చేయడం. నేను ఏమంటే ఆ మనిషి మర్చిపోతాను అని ఇన్నిసార్లు అనుకునేదాన్ని. కానీ 2023 ఒకరోజు కీర్తన ధ్యానం చేస్తూ నడుస్తున్నాను, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీలాంటి హృదయం నాకు కలుగుంటే, అంటే నేను మనిషి మర్చిపోదాం అనుకున్నాను. అలాగా కనుక అంటే నేను ఎలా ఉన్నాను, ప్రభు కూడా మనం చేసే పనులకి మనం క్షమించకుండా ఆయన మనం నచ్చిపోతే ఏమైపోతాం అని ఒక్కసారి నాకు కొట్టినట్టు అనిపించి అప్పటి నుంచి ఏమైపోయినట్టు ఎవరైనా ఏం చేస్తారో ఆ టైం కొంచెం నొచ్చుకుంటాము. కానీ మళ్ళీ ఏం జ్ఞాపకం చేసుకోవాలి, తండ్రి మనం క్షమించాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 ఉంటుంది, ఆయన ఎలా క్షమించాడో మనము అలా క్షమించాలి. ఆయన ఏ సమయంలో క్షమించాడు, అన్నీ బాగున్నప్పుడు ఆయన క్షమాపణ కాదు. మనం ఇప్పుడు నేను ఇందాక కూర్చున్న దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను, మొదటి మాట నాదే కదా, ఎలా స్టార్ట్ చేయాలంటే అంటే ఆ వృత్తాంతం చెప్పాలి. కానీ చెప్తే నేను చెప్పాల్సిన మాటలన్నీ మిస్ అయిపోతాను. అంటే గెచ్చమనే తోట నుంచి ఎలా ప్రారంభమైందో శివ అప్పు చెప్పాదో నేను చెప్పాలి కదా, స్టార్టింగ్ మాట నాది అని ఆలోచిస్తాను. సార్ చెప్తే బాగుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏమవుతుందో అంటే మనం తొందరపడకూడదు, పేదలో మనకు ఉడికి ఎక్కువ అలా చెప్పకూడదని ఆలోచిస్తూ ఉన్నప్పుడు. కానీ ఇది ప్రభు నడిపింపు మాత్రమే నేను నమ్ముతున్నాను. ఇక్కడ మనం కూడా ప్రతిసారి అంటే మనం ఆశ తెలిసిన ప్రతిసారి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. చెప్పారు కదండి, ఆ ఒక మొదటి మాట గురించి చెప్పుకున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 23వ అధ్యాయము 34వ వచనం మొదటి మాట. యేసు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రాలు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి కదండి. ఇందాక సార్ చెప్పారు, ఆయన గెత్సెమనే తోట నుంచి గొల్గొతా వరకు ఎంత వేధించారో మనం విన్నాం కదా. అలాంటి సమయంలో దేవుడు పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి. అక్కడ ఈ మాట మనం చాలాసార్లు మనం ధ్యానం చేస్తాము. వీరు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న వారి గురించి పలుమార్లు అనుకున్నాం, మన గురించి కూడా దేవుడు ఈ ప్రార్థన చేశాడని మనం తలుస్తుంటాం కదా. దేవుడు ఏ సమయంలో క్షమించాడు, ఆయన బాధిస్తున్నా, ఆయన ఎంతగానో బాధ పెడుతూ శ్రమ పెడుతూ వేధిస్తూ హేళన చేస్తూ అపహాసం చేస్తున్నప్పుడు ప్రభు పలికారు ఈ మాట. అసలు ఈ మాటకి మన ముందు మనం కొండ మీద ప్రసంగము మనం ధ్యానం చేసుకుంటే మీకు ఎవరు ధ్యానం చేసుకుంటూ పోవచ్చు, అంత విస్తృతంగా సేవకులు ధ్యానం చేశారు. కొండ మీద ప్రసంగంలో ఏముంది, నీ సహోదరుని క్షమించాలి, నీ శత్రువుని ప్రేమించాలి అని అన్ని మాటలు చెప్పారు కదండి కొండ మీద ఉన్నప్పుడు. ఆ కొండ మీద ప్రతి మాట ఆయన నెరవేర్చాడా లేదా? ఖచ్చితంగా ఆయన అక్కడ చేసే ప్రసంగము కదండి. మన దేవునికి మనం అంటాం, మన అందరి బోధకుల్లో బోధకు కాదు, కొంతమంది చెప్పింది చేయరు, చేసింది చెప్పరు. కానీ మన ఏసీ ఏంటంటే చేసిందే చెప్తారు, చెప్పిందే చేస్తారు. అలా కొండ మీద ప్రసంగము ఆయన చెప్పారు, క్షమాపణ, క్షమించాలి క్షమించాలి క్షమించాలని. అందుకే ఆయన క్షమించాడండి. అక్కడ ఆ మాట చెప్పాడు. ఏం చెప్పాడు? యేసు అంటాడు కదా, తండ్రి వీరు ఏం చేసినారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి అని శిలువలో పలికారు కదా. ఎలాంటి సమయంలో పలికారంట, ఎన్ని ప్రతికూలతలు ప్రభువుకు ఉన్నాయి, అయినా సరే ఆయన ఏం చేయొచ్చు, క్షమించకుండా మామూలుగా ఊరుకోవచ్చు కదా. ఎందుకు మరి అక్కడ క్షమాపణ ఎందుకు కోరుకున్నారు? అక్కడ ఇంకా ఆయన ఏం చేస్తున్నారంటే వేడుకున్నాడంట. ఇంకా ఉంటుంది, ఆయన ఏం చేస్తారు, విజ్ఞాపన చేస్తారు. ఈ మాట ఆయన విజ్ఞాపన చేస్తారనే మాట ఎప్పుడు రాయబడి తెలుస్తుందండి. ఇందాక మనం చదివాం కదా, యెషయా 53లో 12వ వచనం లాస్ట్లో ఉంటుంది. ఒకసారి తీద్దామండి. యెషయా 53 అంటే ఖచ్చితంగా యెషయా 53 అధ్యాయం మనకి బాగా వచ్చేయాలి. ఎందుకంటే ఆ యెషయా 53లో ఉన్న శిలువ ఘట్టము లేకపోతే మనకి ఏం లేదంట, విలువే లేదు, ఈరోజు రక్షణే మనకు లేదు. యెషయా 53:12లో లాస్ట్ మాట చూద్దాము. లాస్ట్ అంటాడు, అనేకుల పాపం భరించు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపనము చేశాను.
కదండి. మన తిరుగుబాటు, అక్కడ ఉన్న తిరుగుబాటు గురించి ఆయన ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడు. ఎప్పుడు చెప్పాడు యెషయా భక్తుడు? 750 సంవత్సరాల క్రితం ఏసే సిలువ వేయకముందు ఆ మాట చెప్పారు. కానీ ఆ మాట చెప్పాక ప్రభు అది నెరవేర్చారు, ఖచ్చితంగా విజ్ఞాపన చేశారు. 700 సంవత్సరాల తర్వాత జరిగిపోయే మాట యెషయా చెప్పినప్పుడు 700 సంవత్సరాల ఆయన నెరవేర్చారు కదండి. మనం చాలా వాగ్దానాలు ప్రభుత్వం చేస్తాం, కానీ ఎంతకాలం మనం నెరవేరుస్తున్నామా? అది మనం చేసిన వాగ్దానం గుర్తుంటుందా? ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఏం చేశాడు? తను చేసిన ఏదైతే తను చెప్పబడదో ప్రతి మాట ఏం చేశాడంటే ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. మనం కూడా దేవుడితో ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం కదండి. ఆ ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే ఎలాంటి పరిస్థితులైనా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, ప్రతికూలంలో ఉన్నప్పుడు కూడా మనం చేయాలి. అందుకే అలా చేసినప్పుడు మనం ఎలా ఉంటామంటే ప్రభు వారిగా ఉంటాం. ఏ మాట ప్రభుకు మనం ఇచ్చాము ప్రతి మాట మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చడానికి కష్టమవుతుందా? ప్రభు మనం ఏం చేయాలి? అడగాలి, వేడుకోవాలి, విజ్ఞాపన చేయాలి. మనతో పాటు మన కొరకు సహాయం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆయన నిత్యం విజ్ఞాపన చేస్తాడు. ప్రధాన యాజకులు విజ్ఞాపన చేస్తున్నాడు, మనకి పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు. ఖచ్చితంగా మనం ఏదైతే ప్రభు దగ్గర వాగ్దానం చేస్తామో అవన్నింటినీ నెరవేర్చాలి. నెరవేర్స్తేనే మనకి పరలోక రాజ్యంలో స్థానం. నెరవేర్చకుండా అంటే గడిపేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఒక దినాన్ని వస్తుంది, అప్పుడు చెప్తామంట పర్వతాలు నా మీద పడండి ఇవన్నీ, అంటే ఇంకా మరణం కూడా మన దగ్గరికి రాదు. అలాంటి స్థితిలోకి వెళ్ళకూడదని దేవుడు మనకి ఎంతో అవకాశాన్ని ఇస్తున్నాడు. ప్రతి అవకాశం మనం ఏం చేయాలంటే ప్రభు వారి తనకు వచ్చిన 3.5 సంవత్సరాలు ఏ అవకాశాన్ని ప్రభు విడిచిపెట్టలేదు. అందుకే అందరికి దాక్కుంటూ ఆ రోజుకి అప్పకి సరెండర్ అయిపోయారు కదండి. అప్పుడే సరెండర్ అయిపోవచ్చు కదా. తను ఉన్న అవకాశాలన్నీ యూజ్ చేసుకున్నాడు. మనం కూడా మనకున్న సోర్సెస్, మనకి ఏవైతే అవకాశాలు లేవో వాటిని అన్నింటినీ యూజ్ చేస్తే మనకి దేవుడు ఇచ్చే బహుమానం చాలా గొప్పది. ఇక్కడ తండ్రి మీరు ఏం చేసినా మీరు ఎరుగంగా మీరు క్షమించడానికి అక్కడున్న వారి గురించి ఎవరంటే వాళ్ళు రోమ సైనికులు. వారికి దేవుడు తెలుసా అంటే వారి హృదయం ఏం చేయబడిందంటే అప్పుడు మరుగు చేయబడిందని మన సేవకులు చెప్పాలి, మన లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది. వాళ్ళందరి హృదయాలు ఏమైపోయాయంటే మరుగు చేయబడ్డాయి కదండి. కఠినమైపోయింది ఆ హృదయం. కానీ ఈ దినాన తండ్రి మనం ఎంత క్షమించాడో మనం గ్రహించలేకపోతున్నామంటే దేవుడు మన హృదయం కఠినం చేయలేదు, కానీ మనకి కొన్ని పరిస్థితులు మనల్ని కఠినం చేసినాయి. ఏమంటే అవన్నీ మీకు ఒక లిస్ట్ అంటే నేను 7 మాటలుగా చెప్పాలని ఆశపడుతుంది. యెషయా 53లోని 7 మాటలు దొరుకుతాయి. ఏమేమంటే మన హృదయం కఠినమైపోవడానికి మన రోగాలు కారణమై ఉండొచ్చు, 2 మన వ్యసనాలు కారణమై ఉండొచ్చు, 3 మన అతిక్రమములు కారణమై ఉండొచ్చు, మన దోషములు, మన పాపములు, మన శ్రమలు, మన అన్యాయాలు. ఈ 7 మన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటాయి కదండి. రోగాలు లేవా మనకి? వ్యసనాలు, ఎంత వ్యసనం ఇప్పుడు అంటే మరీ దారుణం అయిపోయింది. ఎంత వ్యసనం అంటే విడిపించుకుందామన్నా విడిపించలేని పరిస్థితులు. మనం వెంటాడుతూ చాలా వ్యసనాలు, మనకు ఎడిక్షన్స్, ఎన్ని ఎడిక్షన్స్ కదండి. మనం కనుక కూర్చొని మన గురించి మనం ఆలోచిస్తే మనలో వ్యసనాలు లేవా, అతిక్రమాలు లేవా, పాపాలు లేవా, దోషాలు లేవా కదండి. ఎన్ని మన జీవితంలో అన్యాయాలు, ఎన్నిసార్లు ప్రభుకు అన్యాయం చేశామండి. మనం ఎవ్వరు చేయలేదు అనుకున్నాం. మనం చాలా మంది అంటారు పాపి కొరకు కదా ఆయన సిలువ పడ్డాడు, నేను పాపిని కాదంటారు. కానీ ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. ఎవరైతే ఆ మాట చెప్తారో వాళ్ళు కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరి గురించి తండ్రి ఏం చేస్తున్నారంట? ఏసీ ఏం చేస్తే తండ్రిని వేడుకున్నాడు, అయ్యా వీరు ఎరగక వీరిని క్షమించండి అంటే. క్షమించమని చెప్తే సరిపోతుందండి. మనం కనుక క్రీస్తు పరిచర్యలు మనం గమనిస్తూ ఉంటే 3.5 సంవత్సరాలు ప్రభు చాలా మంది స్వస్థపరిచారు కదండి. స్వస్థపరి ప్రతిసారి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పేశారు కదండి. చాలా మంది పాపములు స్వస్థకి ముందేమిటి? కొందరి పాపములు, కొన్ని దేవుని మహిమార్థమే. మనం 5 విషయాలు విన్నాం. అందరి పాపములు క్షమించేశాడు. ఇప్పుడు తప్పు చేస్తే సారీ చెప్తే అయిపోద్దండి. దానికి ఏముండాలి? శిక్ష అనుభవించాలి. కానీ ఇక్కడ ఎవరు శిక్ష అనుభవించారు? ఇప్పుడు తండ్రిని ఏసి అడుగుతున్నాడు, తండ్రి మీరు ఏం చేశారు ఎరుగరు, వీరిని క్షమించండి తండ్రి అని అంటున్నారు. మరి ఆ శిక్ష ఎవరు అనుభవిస్తారు? ఖచ్చితంగా పాపకి శిక్ష పడాల్సిందే. మరి ఆ శిక్ష ఎవరు అనుభవించారంటే మన యేసయ్య అనుభవించారు. మీకు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక లండన్ చెందిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన జడ్జి అంట. కొన్ని సంవత్సరాల క్రితము జరిగిన ఇన్సిడెంట్ని భక్తులు పుస్తకాలు రాస్తే నేను ఆ జడ్జి అంటే న్యాయం తీర్చేవాడు కదండి. అందరి పట్ల న్యాయంగా ఉండాలి. చట్టం ముందు అందరూ సమానమే కదండి. కుటుంబమైనా ఎవరైనా సరే సమానమే. జడ్జి కొన్ని రోజులు ఏమైందంటే తనకు కూతురు ఉంది, ఆమె 15 సంవత్సరాలు. ఆమె అడిగిందంటే డాడీ నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను, నాకు మీ కారు ఇస్తారా, మీ కారు వేసుకోవాలని ఆశపడుతున్నానని అడిగిందంట. అడిగితే నీకు 15 సంవత్సరాలు ఇంకా నీకు 18 నెలలు
లైసెన్స్ లేదు, జడ్జి కదా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. నీకు ఎలా ఇస్తానంటే అమ్మాయి చాలా నొచ్చుకుందంట. ఏంటి మా డాడీ అన్నీ ఉన్న నాకు ఏమి ఇవ్వట్లేదని చాలా నొచ్చుకొని బాధపడింది. తనకి ఎప్పుడు ఇవ్వాలి? 18 నిండాక బాగా ట్రైన్ అయ్యాక లైసెన్స్ వచ్చాక ఇవ్వాలి. ప్రభుత్వం మనకి ఎందుకు ఇవ్వాలంటే మనం ట్రైనింగ్లో ఉండాలని. మన ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాం, ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ పీరియడ్ మనం అందరం సిద్ధపడి ఉంటామని అవి కొన్ని దాచిపెడతాడు, మనకు అర్థం కదా ఆ టైంలో. అలాగా ఈ జడ్జి కూతురు అలా వ్యసనం పడిందంట. 2 రోజుల తర్వాత ఏమైందంటే వాళ్ళ పార్కింగ్ ఏరియాలో కారు ఉంది, తను బయట నుంచి వస్తుంది, ఆ కార్ కీస్ ఉన్నాయంట. ఇంకా అంతే, కీస్ ఉన్నాయి, ఇంకా అంతే వేసుకుని వెళ్ళిపోదామని అనుకుందంట. డాడీ చెప్తే డాడీ నో అంటారు, ఎప్పుడు నో అంటారు, ప్రతిదానికి నో నో అంటారు మా డాడీ అని చెప్పి కార్ కీస్ ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేసిందంట. సౌండ్ ఎవరికి పడింది? జడ్జిలోకి పడింది. అండ్ గట్టి క్యాకులు వేస్తున్నారంట. క్యాకులు వేస్తుంటే ఆ అమ్మాయికి అద్దంలో వచ్చి డాడీ కనిపించారంట. కనిపిస్తే మా డాడీ నన్ను ఆఫ్ చేస్తారని చెప్పి ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందంట. వీళ్ళు ఆయన పిలుస్తున్నారు, ఆ కార్కి బ్రేక్స్ లేవు, నేను ఆ కీస్ ఎందుకు పెట్టానంటే మెకానిక్ వస్తానని పెట్టాను, నువ్వు అలా వేసుకెళ్ళిపోతున్నావు అలా బాధకుని వెంటనే పరిగెట్టుకుని లోపలికి వెళ్ళారంట. 15 సంవత్సరాలు ఆమెకు ఫోన్ ఉండదు కదండి ఆ టైంలో, ఇప్పుడు కాదు ఆ టైంలో ఫోన్ ఉండేది కాదు. లోపలికి వెళ్ళి ఫోన్ చేశారంట. ఎవరికంటే పోలీస్ వాళ్ళకి. పోలీసుకి ఫోన్ చేసి నేను జడ్జినయ్యా, నా కూతురే నా కార్నే వేసుకుని వెళ్ళిపోయింది, అది ఆ కార్ బ్రేకులు లేవు, ఆ విషయం తనకు తెలియదు, మీరు ఎలాగే తను పట్టుకోండి, పట్టుకోలేదనుకుని ఏమవుతుందంటే తను ఎవరినో గుద్దేస్తుంది, ఎవరినో గాయపరుస్తుంది, ఏమో తనే చనిపోవచ్చేమో అని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఈ లోపల హైవే వస్తుంది, కార్ అద్దం మిర్రర్స్ నుంచి 2 బైక్స్ పక్క రావడం గమనించిందంట. ఎందుకు? పోలీస్ వాళ్ళు. ఈ అమ్మాయి అనుకుందంటే మా డాడీ ఎంత కఠినుడు, నేను కాలేజ్కి వెళ్ళానని చెప్పి పోలీసులు పంపిస్తాడు ఇచ్చి బాబు అని చెప్పి ఇంకా ఫాస్ట్గా డ్రైవ్లో మొదలు పెడుతుంటే డ్రైవ్ చేస్తున్నట్టే ఈ లోపల ఎదురుకుండా లారీ వస్తుంది. లారీ వస్తుందంటే ఏం చేయాలి? బ్రేక్ స్లో చేసుకోవాలి. బ్రేక్ వేస్తుంది, అవ్వట్లేదు. అప్పుడు దానికి అర్థమైపోయింది ఇప్పుడు ఏమవుతుంది, లారీ గుద్దేస్తానే అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుందంటే సైడ్కి ఇలా వే ఉంటే వీళ్ళ చెట్టు ఉంది, వీళ్ళ చెట్టు గుద్దేస్తే ఆ చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి చిన్న గాయాలు, పెద్ద గాయాలు తగలలేదు. చిన్న గాయాలు తగిలి అమ్మాయి కొంచెం తప్పించుకుంది, చిన్న గాయాలు. ఈ కారులో అమ్మాయికి గాయాలు తగిలి ఈ అమ్మాయి కాన్షియస్లోకి స్ప్రో కోల్పోయింది. హాస్పిటల్ 2 days ఉంది. 3rd day వచ్చింది. 3rd day అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారంటే కోర్టుకి తీసుకెళ్ళారు. ఎందుకంటే ఆ డాడీ జడ్జి అయినా సరే ఖచ్చితంగా శిక్ష విధించబడాలి. ఈ అమ్మాయి కోర్టులో ఉంది. ఎంత అసహనంగా ఉందంటే మా డాడీ జడ్జు నన్ను ఇక్కడ నిలబెట్టారు, ఏదో చేశాను అంటే కదండి. గత వారికి భక్తిహీనుల హృదయంలో అధిక్రమం ఎలా ఉంటుందంటే కరెక్టే దేవోక్తి, అది అసహ్యం కనబడే వరకు మనం చేసి మనకి ఏమవుతుందంటే నేను చేసింది కరెక్టే, ఏం కాదు అన్నట్టే ఉంటుంది కదండి. ఇప్పుడు అమ్మాయి నిలబడింది, జడ్జి వంక చూడట్లేదు అలా ఆయన భారంతోనే అమ్మాయి వంక చూస్తున్నాడు. ఈ అమ్మాయి ఓవర్ స్పీడ్, లైసెన్స్ లేదు, జరిమానా వేయండి, ఓవర్ స్పీడ్ అనేది జరిమానా వేయండి. మరి ఇంకొక అమ్మాయిని బాధించింది కదా, జరిమానా కాదు, ఈ అమ్మాయికి కొరడా దెబ్బతో శిక్షించాలి మీరు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కోర్టులో వాళ్ళకున్న లాస్ ఉంటాయి కదండి, ఆర్టికల్స్ ప్రకారం, జీవోల ప్రకారం శిక్ష విధించారు, ఆ సెక్షన్స్ ప్రకారం శిక్ష విధించారు. ఇంకా అమ్మాయికి వెళ్తుంది, ఒక ప్లేస్ ఉంటుంది, ఎక్కడైతే కొరడతో కొడతారో ప్లేస్ తీసుకెళ్ళారు అమ్మాయిని. అమ్మాయి ఇంకా చాలా బాధపడుతుంది. అక్కడ నుంచుంటే ఈ లోపల వచ్చారు, ఎవరు శిక్ష అమలు చేయాలో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అమ్మ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా కట్టడానికంటే. 15 సంవత్సరాల అమ్మాయికి ఏముంటాయి డబ్బులు, అదే పేరెంట్స్ పాకెట్ మనీ ఇవ్వాలి. నా దగ్గర అంటే అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది, చెప్పిందా చెప్పకుండా వెళ్ళింది, తన దగ్గర డబ్బులు లేవంట. కొన్ని పౌండ్స్ అంటే 1000 రూపాయల్లోనే జరిమానా వేశారు. వేస్తే నా దగ్గర ఏం లేవంట. ఈ లోపల ఫాదర్ వచ్చి కదండి, తండ్రి కదండి, ఏం చేస్తారు, ఆ ప్రేమ తట్టుకోలేని ప్రేమ తండ్రికి వచ్చేసారు, చెక్ ఇచ్చారు. అమ్మ ఒక్క సైన్ పెడితే నీకు ఇది చెల్లి అవుతుంది, నువ్వు ఖచ్చితంగా సైన్ పెట్టంటే సరే మా డాడీ ఈ చదవడానికి నాకు హెల్ప్ చేస్తానని చెప్పి సైన్ చేసేసి ఇచ్చేసింది. ఇప్పుడు అమ్మాయికి మామూలుగా అయితే ఆ చెక్ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా కొరడా డబ్బులు పడతాయి. కానీ ఇప్పుడు ఆమెకు ఓవర్ స్పీడ్కి లైసెన్స్కి జరిమానా అయిపోయింది, చెల్లి అయిపోయింది. ఇప్పుడు ఏంటి కొరడా డబ్బులు. అతను అడుగుతున్నాడు, 5 సార్ కొట్టమంటారా అంటే అందరూ సమానమే కొట్టారన్నారంట. ఈ లోపల అతను జడ్జి కదండి, రోజు ఆయన జడ్జితో వీళ్ళుంటారు, ఆ బాధ తట్టుకోలేదు, ఆయన కళ్ళు మూసుకొని కొట్ట మొదలుపెట్టాడంట. కొడుతుంటే ఈ లోపల అందరి ఆశ ఏంటంటే జడ్జి గురించి శిక్షిస్తున్నారు అని అందరూ ఆశ ఎదురు చూస్తున్నారంట, ఏం జరుగుతుందని. ఈ లోపల గట్టిగా ఆ కళ్ళు మూసుకుంటే గట్టిగా కేకలు కనబడుతున్నాయంట. ఇది అనుకున్నాడంట, జడ్జి కూతురు కదా నేను కొడుతున్నాను, అందుకే ఆయన వాళ్ళందరూ కేకలు వేస్తున్నారేమో అని చెప్పి తను ఎన్నైతే కొరడా విధించారు అన్ని కొరడాలు కొట్టేసాక అని అనుకుని ఓపెన్ చేసి చూశారంట. ఏమైందంటే అది చూసి ఆయన కష్టాన్ని
ఏమైందంటే ఆ కూతుర్ని ఆ తండ్రి ఏం చేశాడంటే తెలుసా, హక్ చేసేసుకున్నాడంట. హక్ చేసేసుకొని ఇప్పుడు ఆ శిక్ష ఎవరు పడింది? తండ్రి మీద. ఎవరి మీద పడాలి అసలు? కూతురు మీద. మనం చేసే పనులకి మన శిక్ష ఎవరు పడాలి? శిక్ష మన మీదే పడాలి. కానీ ఆ శిక్ష ఎవరు పడింది? మన ఏసైకి పడింది. మనం అనుకోవచ్చు మనకి చాలా చిన్న శిక్ష అనుకోవచ్చు, కానీ గత వారం చెప్పారు కదా, ఈ దేహం ఎవరిది? దేవుడిది. దేవుని ఆలయం. మనం పాపం చేసిన, అతిక్రమం చేసిన, దోషం చేసిన ఎవరిని శిక్షిస్తున్నట్టు? ప్రభువులకు మందిరాన్ని మనం పాడు చేసినట్టు కదా. ఇది మంది కాదు, మనం జస్ట్ ఇక్కడికి వచ్చాం, పరదేశంలో మనం వెళ్ళిపోతాం. ఈ రెంట్ ఉంటున్నాం మనం దీంట్లో. దీన్ని పాడు చేస్తే ఆయన కదా బాధ. అందుకే ఆయన ఏం చేశాడు? శిలువలో మన కొరకు శిక్షించబడ్డాడు కదా. తండ్రి అంటున్నాడు తన కూతురితో, అమ్మ ఈ లోకం చెప్తుంది నువ్వు చేసిన దానికి శిక్షని పడాల్సిందే, కానీ నా ప్రేమ చెప్తుంది ఆ శిక్షను భరించలేము. దేవుడు అదే చేశాడు శిలువలో. మనం చేసే ప్రతి దానికి ఆయన శిక్ష అనుభవించాడు. ఓన్లీ అనుభవించి ఆయన వదిలిపెట్టలేదు. ఇంకేం చేస్తున్నాడంటే మన గురించి నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి మీరు ఏం చేసినా మీకు తెలియదు, వీరిని క్షమించండి. ఆయన విజ్ఞాపన ఎక్కడ స్టార్ట్ అయింది తెలిసింది? ఆ సిలువ నుంచి స్టార్ట్ అయింది. నేను సిలువ నుంచి అని మొదలు పెట్టాలని ఆశపడలేదు. యెషయా గ్రంథం నుంచి ఆ మాట రాయబడింది. అక్కడి నుంచి మొదలుకొని సువార్త, యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి విజ్ఞాపన చేస్తాడు కుమారుడు, అయ్యా వీరిని వదిలిపెట్టకండి, వీరిని శిక్షించకండి, వీరి మనకు ప్రేమ. ఇప్పుడు ఆ జడ్జి ఆ కూతురు మాట్లాడుకుంటుంటే ఈ సిలువలో యేసయ్య తండ్రితో మాట్లాడతాడు. తండ్రికి బాధే కదా తన కొడుకుని శిక్షించడం. మాట్లాడతాడు. యేసయ్య ఏం మాట్లాడతాడంటే, అయ్యా మీరు ప్రేమించారు కదా, మీరు ఎంతో ప్రేమించారు, కానీ మీరు శిక్ష పడకూడదు. మీరు ఆయన ప్రేమించారు, మీరే కదా తండ్రి, నేను కూడా వీళ్ళు ప్రేమించాను, అందుకే నేను శిక్షించబడాలి అని చెప్పి మనం చెల్లించవలసిన మూల్యాన్ని ఎవరు చెల్లించారంట? ప్రభు వారు చెల్లించారు. మనం చెల్లించి మనల్ని విడిచిపెట్టలేదు కదండి. ఇప్పుడు మనం 2000 సంవత్సరంలో ఉన్నాం. మనం ఎన్ని అతిక్రమం, మన దోషాలు చేస్తాం, మన గురించి కూడా ఆయన చెల్లించేశారు కదండి. చెల్లించకపోతే మనకి ఎటు నిరీక్ష ఉండేది? ఆ నిరీక్ష ఉండేది కాదు. ఆయన చెల్లించాడు, కానీ దేవుడు మనల్ని ప్రతి దాని నుంచి విడిపించాడు. మరి మనం ప్రతిగా మనం ఇవ్వాలి. మన సిలువ ఎక్కాలా? ఎక్కక్కర్లేదు. మనం ఆయన శిక్ష భరించారు, మన గురించి ఆయన మోసేశారు, భరించేశారు. ఆయన అన్నింటినీ కంప్లీట్ చేసి మన స్వేచ్ఛ పనులుగా చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ జడ్జి కూతురు ఏం చేయాలి? ఇంకెన్నడైనా తప్పు చేయగలుగుతుందా? ఇంకెన్నడైనా తండ్రిని బాధించగలుగుతుందా? తను చూసింది తన తండ్రి బాధపడుతుంటే. మనం ప్రతిసారి సిలువ జ్ఞాపకిస్తున్నప్పుడు అయ్యో తండ్రి ఎంత బాధపడ్డామని అనుకుంటున్నాం, కానీ ప్రతిసారి మన దోషముల వల్ల, మన పాపముల వల్ల, మన అతిక్రమం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల ప్రభు ఎంత బాధపడి ఉంటాడు. కానీ అయినా సరైనా తన విజ్ఞాపన ఆపలేదు. ఎప్పటి వరకు ఆపడానికి తెలుసండి? మనం ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు మన గురించి ఏం చేస్తారంటే నేను నిత్యము విజ్ఞాపన చేస్తాడు. మన గురించి ఎవరంటే ఒక విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త. మనం ఎలాంటి వారైనా సరే ప్రభు మనల్ని స్వీకరిస్తాడు. నేను ఈ మాట ముగించాలని ఆశపడుతున్నాను. ఈ మాటని తీసుకుని గల కారణం, చాలాసార్లు ప్రభు మనం క్షమించామని చెప్తాం, కానీ నేను చెప్పాను కదండి, ప్రభు నన్ను క్షమించాడు, నేను కూడా క్షమించాను. కొన్నిసార్లు గుర్తొస్తాయి, కానీ మళ్ళీ ఆ ప్రభు పాదాలు పట్టుకుంటా, ప్రభు నన్ను అలా చేయకు, ఎందుకంటే నన్ను క్షమించాను. ఎలా క్షమించాలంట అంటే దేవుడి క్షమాపణ ఎలాంటిదంటే, మా అక్క చెప్పింది, నేనైతే కొన్ని విషయాలు వేసే మనకు క్షమాపణలు గ్రంథాలు రాయబడినాయి. మన క్షమాపణలు ఎక్కడ వేసుకున్నాడంట? మన పాపాలు ఎక్కడ వేసుకున్నాడంట? ఆయన వీపు వెనక వేసుకున్నాడంట. ఎందుకు? కనబడవని. ఇంకొక చోట ఉంటుంది, సముద్ర అగాధంలో వేసేసుకున్నాడంట. ఆయన మనల్ని ఫర్గివ్నెస్ అంటే విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. మన క్షమాపణ మర్చిపోయాడు. మనం కూడా మన ఏళ్ళు ఎవరైనా చేశారా? మనం అవి మర్చిపోదాం. ఎందుకంటే మర్చిపోకపోతే ఏమవుతుందో తెలుసండి, మనం ఏం చేసిన వారిని మనకి ఆ సిలువకు అర్థం ఉండదు. మన దేవుని రాజ్యంలో ఉండలేము. ఆయన చేసిన త్యాగాన్ని వృధాపరిచిన వారిని మరి మన ఏళ్ళు ఎవరు చేస్తారు? ఇందాక సార్ చెప్పారు ఆ మాట, నాది ఆ మాటనే చెప్పాలన్నాను. మన ఏళ్ళు చేసిన వారు ఎవరు? దేవుని స్వరూపంలో ఉన్నవారే, దేవుని పోలికలో ఉన్నవారు. మన ఏళ్ళు ఎవ్వరు ఏం చేసినా సరే మనం ఏం చేయాలంట? ప్రభు ఎలా క్షమించాలో మనం కూడా క్షమించాలి. నేను ముగిస్తున్నాను నా మాటలు. దేవుని రిజరెక్షన్, పునరుద్ధానం తర్వాత యోహాను సువార్త చదువుతున్నప్పుడు నాకు ఒక సన్నివేశం చాలా హత్తుకుంది. దేవుడు తిరిగి లేచారు, శిష్యులు కొంతమంది వెళ్ళారు, కనిపించలేదు. ఈ భాగం ఎక్కడుందంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో అది చివరిలో ఉంటుంది. ఇంటికి చదువుకోండి, అక్కడ ఉంటుంది. పునరుద్ధానం అయిపోయారు, ప్రభు వెళ్ళిపోయారు, కానీ చాలా మంది నమ్మలేదు. అక్కడ వారే కాదు, ఇక్కడ మనం కూడా చాలాసార్లు ప్రభుని నమ్మట్లేదు. చాలా విషయాలు మనం చూస్తున్నా కూడా ప్రభుని నమ్మలేకపోతున్నాం. ఆ రోజు ఏమైందంటే శుక్రవారం సిలువ వేశారు. లాస్ట్ వరకు యోహాను ఉన్నారని రాయబడింది, కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఒక స్త్రీ మాత్రము 4 సువార్తల్లో ఆమె గురించి రాయబడింది.
ఆమె ప్రభు చనిపోయేంత వరకు ఉందంట. అరవై యోసేపు ధనవంతులు వచ్చి ప్రభు శరీరాన్ని తీసుకొని వెళ్ళి సమాధిలో ఉంచారు. సమాధి చేయలేదు, సమాధిలో ఉంచారు. వాళ్ళు అనుకున్నారు ఇశ్రాయేలుకి ఏంటంటే, యూదులకి ఏంటంటే మనకి నైట్ 11 దాటి 12 అయితే ఒక రోజు మూసినట్టు, కానీ ఇశ్రాయేలుకి సాయంత్రం 6 అయితే రోజు మూసినట్టు. వాళ్ళు ఏంటంటే రేపు విశ్రాంతి దినము కదా. నాకు యూదుల గురించి వింటుంటే ఎంత అనిపిస్తుందంటే, వాళ్ళు ధర్మశాస్త్రం ఎంత బాగా ఫాలో అవుతున్నారంటే మనం ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నాం కదండి. వారు కఠినం చేసి మనకి రక్షిస్తే మనం ఏమైపోయామంట, దేవుని ధర్మశాస్త్రం దేవుని వాక్యాన్ని పాటించలేకపోతాం. కానీ యూదులు ఇప్పటికీ వాళ్ళు విశ్రాంతి దినాన్ని చాలా ఆచారంగా చాలా భయంతో పాటిస్తారు. ఆ రోజు ఏమైంది, ఇంకా రేపు విశ్రాంతి దినం వెళ్ళిపోవాలి కదా అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. సుగంధ ద్రవ్యాలు అవన్నీ సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ డే అని చెప్పి వెళ్ళిపోయారు. సాటర్డే అయిపోయింది, సండే ఇంకా ఆదివారం చీకటిగా ఉండగానే వచ్చారు కొందరు స్త్రీలు. దాంట్లో ఒక వ్యక్తి వచ్చి సమాధి చూసారు, సమాధిలో లేరు. దూతలు చెప్పారు, వీళ్ళ శిష్యులకు చెప్పారు. శిష్యుల్లో కొంత పేతురు యోహాను వచ్చి చూశారు. వాళ్ళు చూసి ఏమవ్వాలి, దేవుడు చెప్పాడు కదా తిరిగి లేస్తారు కదా అని వెంటనే నమ్మలేదు. వాళ్ళు ఏమైపోయారంటే ఇంట్లోకి భయంతో వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే ప్రభు వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏమంటుంది నాకు తెలిసి మళ్ళీ వ్యాపారం చేయాలి ఉండొచ్చేమో, అయ్యో ప్రభు రాజ్యం మన ప్రభు అంటూ ఉండడం చెప్పి అన్ని వదిలిపెట్టేసి వచ్చాము, మళ్ళీ ఈ జనాల్లోనే కలవాలి, వీళ్ళు మనల్ని ఏం చేస్తారు అని చెప్పి భయంతో అనుతూ ఉన్నారు. శిష్యులకి చాలాసార్లు ప్రభు కనిపించారు, కానీ మాత్రం ఒక్కసారి కనిపించారు. నాకు ఆ సందర్భం చదువుతూ అనిపించింది, ప్రభు ఆమె కనిపించడం ఉద్దేశం ఆమెకు ఎందుకు కనిపించాలి, శిష్యులు కనబడి సరిపోతుంది కదా. అక్కడ ఏమైందంటే ఆమె వెతుకుతుంది, ఏడుస్తుంది, కూర్చొని ఆ సమాధి తోట దగ్గర ఏడుస్తుంది. ఈలోపు దూతలు వచ్చారు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు చెప్పాడు కదా 3 రోజులు తిరిగి లేస్తారని, ఆయన ఇక్కడ లేడని చెప్తుంటే ఆమె ఇంకా ఏడుస్తుంటే ఒక ఆయన వచ్చారంట. ఏడుస్తుంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తాను ఆయన అడుగుతుంటే, నా ఏసై ఎత్తుకెళ్ళిపోయారు, నీకు తెలుసా ఎక్కడున్నారో, తెలిస్తే నాకు చెప్పు, నేను అక్కడికి వెళ్తానని అంటే వెంటనే ఆ స్వరం ఎప్పుడుందంట, మరియా అనగానే రబ్బూని బోధకుడా అని అన్నంట. అంటే ప్రభు ప్రత్యక్షత ఎందుకు కలిగింది ఆమెకి, ఎందుకు ఎవరు వచ్చినారంట, ఏసి వెంటనే ఆధారపడి వెళ్ళిపోయింది అని పట్టుకోవడానికి. పట్టుకోగానే ప్రభు చెప్పారు అక్కడ ఎందుకు మరీ కనబడింది. వెంటనే చెప్పారు, నిన్న తండ్రి దగ్గర టైం ఉంది, నీ దేవుడు నా దేవుడు, నీ తండ్రి నా తండ్రి దగ్గర నేను వెళ్తున్నాను, నా సహోదరుని వారికి చెప్పు అని ఆమె పిలిచాడు దేవుడు. ఆమెకు ఎందుకు అనిపించాడంటే ప్రభు పరిచర్యలో ఆమె ఉంది. శిష్యులు ఎవరినైనా సరే దేవుడు బాగు చేసినట్టు మనకు కనబడదు. అంటే పేదకి బలహీనత ఉంది, వేరే బలహీనత ఉండొచ్చు, కానీ వారి స్వస్థ కార్యాలను చూడలేమని. కానీ ఈమె ఎవరంటే 7 దెయ్యాలు పట్టిన మగ్దలేనే మరియా. 7 దెయ్యాలంట. ఒక్క దెయ్యం ఉంటేనే కష్టమైన మన ఇంట్లో 7 దెయ్యాలు. ఆలోచించండి ఆమె ఎంత సఫర్ అయి ఉంటుంది. ఆ సఫర్నెస్ ఎవరు చూసారు, ప్రభు చూసి ఆమె వెళ్ళిపోతుందంట. ప్రభు స్వస్థపరిచిన దగ్గరకుంటుందంట. వెంటనే ఆమె బంధకాలు దేవుడు తెంచాడు. అప్పటి నుంచి ప్రభు పునరుద్ధానం వరకు కూడా ఆమె విడిచిపెట్టలేదు. తనకున్న ఆస్తిని చాలా మంది దేవుడు స్వస్థపరిచారు. ఏ ఒక్కరు ప్రభు పరిచయం లేరు, స్వస్థపరిచిన ఏ ఒక్కరు. కానీ ఏమో ఎందుకు లేదంటే దేవుడి పిలుపాలు ఉందో తెలియదు. కానీ ఏమేం చేసింది, పెద్ద గనురాలు కాదు, శిష్యురాలు కాదు, గొప్ప వ్యక్తి కాదు, కానీ తనకున్న ఆస్తిని ఆయన పాదాల దగ్గర పెట్టి ఉపచారం చేస్తుందంట. ఇంకా తన బాధ ఏంటంటే అలా ప్రభు కనిపించే ముందు నాకు ఈ పాట గుర్తొచ్చింది, నీవు కనిపించని రోజున నాకు ఒక క్షణం ఒక యుగంగా మారినని ఆమె పాట పాడుకుంటుందేమో. అంటే దేవుడు కనిపించట్లేదు, నన్ను విడిపించావు, నా పాపాలను నువ్వు విడిపించావు, ఇంత చేసావు, నువ్వు ఉండవాలని చెప్పి ఏడుస్తుంటే అక్కడికి ఎవరు వచ్చారంట, మరియా అని ప్రభు వచ్చారు. మనం కూడా మన పరిస్థితికి మనం ఏడుస్తున్నప్పుడు ఎవరు వస్తారు, ప్రభు వారు వస్తారు. ఆయన మనల్ని క్షమించేశారు, మన పాపంలో క్షమించారు, మన పాపంలో అన్ని భరించారు. మరి మరియ వల్ల మనం ఏం చేయాలంటే, మరియకి ఏమని పేరు పెట్టారంటే అపోస్తులకి అపోస్తురాలు. ఏంటి తన శిష్యులకు వెళ్ళిపోలేదు, వెళ్ళి శిష్యులకి చెప్పింది దేవుడు తిరిగి లేచాడు, ఆయన నేను చూశానని ఫస్ట్ నమ్మిందే ఆమె. పునరుద్ధానం గురించి తెలియజేసింది. ఇప్పుడు మనం ఈరోజు ఎందుకు కూడుకున్నామంటే దేవుని జన్మ మన పునరుద్ధానం మనం ప్రకటించాలని. ఇప్పుడు మనకు తెలియదు దేవుడు మరణించాడు, పునరుద్ధానం అయిందని తెలియదా, తెలుసు. కానీ ఏంటంటే కూడుకున్న ప్రతిసారి ఆయన కార్యం జరగాలని ఆశతో మనం కూడుకున్నాం. మరి మగ్దలేని మరియ ఎలాగైతే ప్రభు తన చేసిన త్యాగానికి సువార్తికులకు సాక్షిగా నిలిచిందో, మనం కూడా చాలా విషయాల్లో మనం తప్పైన ప్రభు మనం విడిపించాడు కదా, మనం కూడా ఆయన కొద్దిగా ఎల్లప్పుడూ సాక్షిగా ఉండాలని ఆశని మాట ముగిస్తున్నాను. ఆమె